ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఐ మీన్ జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. ఈ దినం మనం యాకోబు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యాకోబు దేవునితో పెనుగులాడాడు, దేవుడు అతనితో మాట్లాడారు. అతనితో మాట్లాడింది అలా ఉంచితే ఆయన ముఖాముఖిగా దేవుణ్ణి చూచే అటువంటి గొప్ప భాగ్యమును పొందుకున్నారు. ఆ పొందుకున్న దాన్ని ఆయన విడిచిపెట్టలేదు. విడిచిపెట్టినప్పటికీ ఏం చేశారంటే దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నారు, ఆయనకి సాక్షిగా నిలవబెడతా ఉన్నారు. దేవుణ్ణి చూచాను, దేవుడు నాతో మాట్లాడారు అని సాక్ష్యం పలుకుతా ఉన్నారు. మనం కూడా చూసుకున్నట్లయితే మన జీవితాల్లో మనం కొద్ది సమయం దేవునిలో గడిపామంటే మనకి ఏ వాక్యం అయితే అవసరమో దేవుడు ఆ వాక్యాన్ని ఎవరి రూపంలో అయినా మనతో మాట్లాడచ్చు. కానీ మనం నమ్ముతా ఉన్నామా ఇది దేవుడే మనతో మాట్లాడారని? ఇంకా సందేహపడుతున్నామా? ఒకవేళ మనం నమ్మితే నిజంగా దేవుడే మాట్లాడారని మనం విశ్వసిస్తే ఆయనకి సాక్షిగా నిలవబడాలని ఇక్కడ యాకోబు గారి జీవితం నుండి మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నాయన, మేము నిన్ను గుర్తెరిగి ప్రభా, నీ మాటలను గుర్తెరిగి నీకు నిజమైన సాక్షులుగా నిలవబడడానికి మీరే సహాయం అనుగ్రహించండి. మేము కాదు, మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు ప్రభా నాయన, నీకు మాత్రమే తల వంచడానికి మీరే సహాయం అనుగ్రహించండి. మీ చిత్తం ఏ విధంగా ఉందో ప్రభా నాయన, అందుకు తగినట్లు మేము జీవించడానికి మీరే సహాయం అనుగ్రహించండి. మీరే మీ యొక్క శక్తిని, బలమును, సమస్తమును అనుగ్రహించి ప్రభా, నీ సాక్షిగా నిలవబడడానికి మీరే గొప్పగా ఆశీర్వదించమని దేవా, మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన నజరేయును మా ప్రభువును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించి ఆశీర్వదించును.